సల్వార్ స్టిచ్చింగ్. ఫస్ట్ లెగ్ సైడ్ ఫీజింగ్ పెట్టి ఇలా ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డ్, ఎందుకంటే ఫీజింగ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కనుక డబల్ ఫోల్డ్ పెట్టుకోవాలి, లేదంటే వైట్ ఇక్కడ నుంచి ఇలా వైట్ ట్రాన్స్పరెంట్ అవుపడుతుంది. కాబట్టి దీన్ని డబల్ ఫోల్డ్ ముందే ఫీజింగ్ పెట్టేదాన్ని బట్టి ఫ్యాబ్రిక్ బట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ లెక్కలు కరెక్ట్ ఫోల్డ్ అయితేనే మనకు కరెక్ట్ ఈక్వల్గా వచ్చేస్తుంది సైడ్ స్టిచ్చింగ్, లేదంటే డిఫరెంట్ వస్తుంది. మళ్ళీ ఇలా 4 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ నుంచి ఇలా స్టిచెస్ ఒక 4 స్టిచెస్ ఇలా తీసుకోవాలి. మనకి ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఒక లెగ్ అయిపోయింది, ఇంకో లెగ్ కూడా సేమ్ యాస్టిస్ ఇలాగే వేసుకోవాలి. రాంగ్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా 2 లెగ్లు కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఈ 2 పార్ట్ని తీసుకొని కిస్తా పైన జాయిన్ చేసుకోవాలి. ఈ 2 రాంగ్ ఇలా పెట్టుకోవాలి. మంచి మళ్ళీ లోపల వైపు ఇలా పెట్టేసుకోండి. లెగ్స్ ఇలా చూసుకొని ఇలా లెంత్ ఇలా పట్టేసుకుంటూ ఇలా బ్యాక్ ఇలా పెట్టేసుకొని ఈ 2 రైట్లు లోపలికి ఉండాలి, రాంగ్లు పైకి ఉండాలి. ఇలా చూసుకుంటూ ఇలా పైదాకా ఇప్పుడు మీకు ఈ రక్కిస్తా పార్ట్ అనేది వస్తుంది. ఈ 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకున్నాకైనా జాయిన్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్తో ఇలా జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఒకే స్టిచ్ మీద సేమ్ అదే విధంగా పడాలి, దూరం పడద్దు. అదే స్టిచ్ మీద మళ్ళీ పడాలి. దీన్ని ఫోల్డ్ చేసి కొట్టాను కనుక ఇలా స్టిచ్ చేస్తాం కదా, దీన్ని ఇలా అనేసి ఓపెన్ చేసేసి ఎయిట్ సైడ్ అటు సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. సీమెన్స్ క్లోజ్ చేసేయాలి. 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/4 ఇంచ్ ఫోల్డింగ్ లోపలికి ఫోల్డ్ ఒక సైడ్ అయిపోయింది. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి ఇలా ఫినిషింగ్ రావాలి. ఇది రైట్ సైడ్ చూసుకోవాలి. ఉల్టాలు సీదాలు పడకుండా చూసుకోవాలి. మళ్ళీ ఈ రాంగ్ సైడ్ ఇలా పట్టేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ అలా ఇంకో సైడ్ కూడా సేమ్ చూసేసుకొని కుట్టేసుకోవాలి.
దీన్ని మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా 2 స్టిచ్లు వేసినప్పుడు ఒకే దాని మీద ఉన్నప్పుడు ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. టూ సైడ్స్ చూసుకోవాలి. ఈ 2 కుట్లు రాంగ్ సైడే రావాలి. ఇలా మనకి ఈ 2 కుట్లు రాంగ్ సైడే రావాలి. ఇప్పుడు మనం నాచెస్ పెట్టుకున్నాం కదా, ఈ నాచెస్కి మనకి కుచ్చులు పెట్టేసుకున్నాం. ఓపెన్ చేసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్కి కుచ్చులు పెట్టుకున్నాం. మొత్తం పెట్టుకోవచ్చు, లేదంటే లెగ్స్ మీద వచ్చేటట్టు చూసుకోవచ్చు. నాచ్ నుంచి నాచ్ వరకు 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళి ఇలా వెళ్ళేటట్టు చూసుకొని ప్లేట్స్ పెట్టుకోండి. ఈ లేయర్స్ ఇక్కడ కుచ్చు పెట్టినప్పుడు 3 లేయర్స్లా ఉంటాయి, అవి ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. ఒకటి కిందికి పైకి రాకుండా చూసుకోవాలి. నాచ్ నుంచి నాచ్ వరకు ఇక్కడ వరకు నాచ్. ఇటు సైడ్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడ నాచుంది, మళ్ళీ ఇక్కడ నాచుంది. ఈ 2 నాచుల మధ్యలో ఇక్కడ నాచుంది, మళ్ళీ ఇక్కడ నాచుంది. ఇది మనకి ఎంత కావాలి హిప్పుని బట్టి సైజ్ చూసేసుకుంటే సరిపోతుంది. 26 వస్తే చాలు. ఇప్పుడు బెల్ట్ ప్రిపేర్ చేద్దాం. నెక్స్ట్ బెల్ట్ పార్ట్ ఇలా 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాం. ఇంకా 2 ఫోల్డ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా బెల్ట్ తీసుకున్నాము. దీన్ని ఫస్ట్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం.
ఫ్రంట్ రైట్ పడకుండా చూసుకోవాలి. ఇలా ఉన్నది ఒకటి రాంగులు రైట్ రావద్దు. ఇప్పుడు ఇటు సైడ్ ఫస్ట్ ఒక పావించి డోర్ ఎక్కించుకుంటాక ఒక పావించి స్టిచ్ చేసేయాలి. ఫస్ట్ పావించి ఇలా రఫ్ చేసి తర్వాత 1 ఇంచ్ వదలాలి. ఈ ప్లేస్లో మళ్ళీ వదలాలి. ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసి తర్వాత ఇది వదిలేసి ఈ గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ చేసేయాలి. రఫ్ చేసుకోవాలి. ఓపెన్స్ కోసం మనం ఇలా వదిలేయాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ వచ్చేసి సో మనం దీన్ని ఇలా క్లోజ్ చేసి ఏ పాటకి ఆ పాటకి సినిమాని క్లోజ్ చేసేసుకోవాలి. మనకి బెల్ట్ డోర్ ఎక్కించుకోవడానికి ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఓపెన్ అనేది ఇక్కడ ఇలా వచ్చేస్తే మనకి ఇలా డోర్ ఎక్కించుకోవాలి. సో డోర్ ఎక్కించుకోవడానికి పైన బెల్ట్ ఫోల్డింగ్ బెల్ట్ రెడీ. బెల్ట్ పార్ట్లో డోర్ ఎక్కించుకుని ఇప్పుడు కింది పార్ట్కి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. బెల్ట్కి డోర్ ఇలా ఎక్కించినాక ఇగో ఇలా ఓపెన్ ఇలా ఎక్కించినాక దీనికి ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే మీకు డోర్ అనేది ఊడిపోదు అన్నట్టు, అందులోనే ఉండిపోతుంది. శారీ పెట్టుకోట్స్ కానీ ఏదైనా ఇలా స్కర్ట్కి కానీ లెహంగాలకు కానీ మొత్తం డోరీ ఊడిపోతుంది అనే భయం ఇలా వన్ సైడ్ ఆపోజిట్ ఎక్కడైతే కట్టుకుంటామో దానికి ఆపోజిట్లో ఇలా స్టిచ్చెస్ 2 స్టిచ్చెస్ వేసుకున్నా అంటే ఇలా దీని మీద ఇలా ఉంటుంది అన్నట్టు వేసేసుకుంటే ఇప్పుడు నీకు ఇది ఊడిపోమన్నా ఊడదు అన్నట్టుగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రమ్మన్నా రాదు మనకి ఇలా. సో మనకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సైజ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది, ఇంత అవసరం లేదు. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటే ఇలా ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ ఇలా లోపల నుంచి మనం ఇలా నాటేసుకోవచ్చు. ఈజీ అన్నట్టుగా మనకి ఎంత అంటే అంత, ఒకవేళ గుంజుకోవాలంటే ఎంత అంటే అంత ఎక్స్ట్రా సైడ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇది ఫాలో అవుతే కరెక్ట్గా ఉంటుంది. ఇలాగే కుట్టుకోవాలి. డోరింగ్ ఊడిపోదు అన్నట్టు, మీకు ఇలా ఊడిపోమన్నా ఊడిపోదు. ఇప్పుడు దీని బెల్ట్ని లెగ్ పార్ట్కి అటాచ్ చేద్దాం.
కుట్టు ఇంకా టచ్ చూసుకోవాలి. రాంగులు రైట్లు పడకుండా ఇలా ఏం లేదు, ఒక రాంగులు రైట్ ఒక్కటే వస్తే మనకు వచ్చినట్టే, మిగతాదంతా వచ్చినట్టే. ఇప్పుడు ఈ నాచు ఇక్కడ స్టిచ్చింగ్ ఉన్నది, ఇది లెగ్ పార్ట్కి ఈ రెండు టచ్ అయ్యేటట్టు రెండు మంచి మళ్ళీ లోపలికి ఇలా లోపలికి ఉండేటట్టు ఇలా పట్టుకొని రాంగ్ సైడ్ నుంచి ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయితే బెల్ట్ పార్ట్ చిన్నగా ఉండి లెగ్ పార్ట్ ఎక్కువగా ఉంటే లెగ్ పార్ట్ని అడ్జస్ట్ చేయాలి. ఒక ప్లీట్ పెట్టాలి, ఎక్కువైతే తక్కువైతే ఒక ప్లీట్ ఇప్పాలి. అంతేగాని బెల్ట్ని మాత్రం ఇప్పొద్దు, ఓన్లీ లెగ్ పార్ట్ని చూసుకోవాలి. హాఫ్ ఇంచుకొని కుట్టేసుకుంటూ రావాలి. సో బెల్ట్ పార్ట్ చిన్నగా ఉంది, లెగ్ పార్ట్ ఎక్కువగా ఉంది, ఒక ప్లీట్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం దానికి ఎంత కింద చూసుకొని ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్వి ఈ రెండు నాచు స్టిచ్చింగ్వి కలవాలి. ఇలా ఈ రెండు మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసిన ఫోల్డింగ్ చేసిన మీద ఈ రెండు ఇలా కలవాలి సేమ్ ఈక్వల్గా. మళ్ళీ ఒకసారి డబుల్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు పట్టుకుంటా ఉడపకుండా డబుల్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ అయిపోయింది, బెల్ట్ జాయింటింగ్. ఇప్పుడు దీన్ని మంచి వాళ్ళ పైపు ఉంది కదా, ఈ సీమేలను బెల్ట్ వైపు పెట్టేసి దీని మీద పాదమమ్మని కుట్టి వేసుకుంటూ రావాలి. ఇలా సీమేలను మొత్తం పై వైపు పెట్టాలి.
ఇప్పుడు బెల్ట్ మీద ఇలా కుట్టేసాక ఇప్పుడు లెగ్స్ జాయిన్ చేద్దాం. కాళ్ళ నుంచి కిందికి పడొద్దు అంటే ఇలా పైకి కాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది అనుకోండి, కరెక్ట్ 6.5 చూసి కుట్టేసుకోండి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీ కాలు ఈజీగా ఎక్కుతుంది, కాళ్ళ కింద నుంచి పడిపోతుంది. ఈ విడ్త్ అనేది కరెక్ట్ 6.5 చూసుకొని వేసుకోండి. అప్పుడు కాళ్ళ కింద కరెక్ట్ పడిపోదు అన్నట్టుగా ఈజీగా కాలు ఎక్కుతుంది, ప్లస్ కాళ్ళ కిందకి వెళ్ళిపోదు పాయింట్ అనేది. ఈ 2 లెగ్స్ ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ కిస్తా పార్ట్ సమానంగా రావాలి. మనం కింద ఎక్కువ పట్టి పైకి వచ్చేసరికి ఆపించి రావాలి. ఈ కిస్తా పార్ట్లు సమానంగా రావాలి. ఇక్కడ ఒకటి ఎక్కువ తక్కువ రావద్దు. ఈ కిస్తా పార్ట్ అనేది ఇలా ఒక ఎదురుగా ఇలా ఉండాలి. లేదంటే జాయింటింగ్ తేడా పడద్దు. తేడా పడితే కిస్తా పార్ట్ ఇబ్బంది అవుతుంది. ఇలా హాఫ్ ఇంచుతోని కొంచెం రఫ్ చేసుకోండి. కిందకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ లెగ్ విడ్త్ 6.5 అలా చూసుకొని మళ్ళీ కుట్టేసుకోండి. ఈ 2 లెగ్స్ ఈక్వల్గా రావాలి. లేదనుకోండి మీ ఫోల్డింగ్ పోయినట్టు. మళ్ళీ కరెక్ట్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డబల్ స్టిచ్ చేసుకుంటూ వస్తాం. లాగాక మీరు ఇలా లాగి చూడండి. కుట్టు పటపట అంటే మీ కటింగ్ కరెక్ట్ రానట్టు. అసలు సౌండ్ అనేది రావద్దు, కుట్లు పోయినట్టుగా. దీని నుంచి ఇంకో 2 స్టిచ్ వేసుకోండి. full pant.